నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం ఆ పార్టీ గురించి మాట్లాడబోతున్నాం. దానివల్ల చాలా మందికి పక్షవాతం, పారాలిసిస్ వస్తోంది. ఇప్పుడు ఒక రోగి క్లినిక్కి వచ్చినప్పుడు, మేము అతనితో మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు మాటల్లోనే తెలుస్తుంది. పక్షవాతం వచ్చిన రోజు ముందు వారు ఏదో ఒక పని చేశారు. అది మాకు తరచూ కనిపిస్తుంది. అదే రోగి చేయకూడదని చెప్పిన ఒక పార్టీ. ఆ పార్టీ ఎలా ఉంటుందో నేను మీకు కొంత ఐడియా ఇస్తాను. ఉదాహరణకి కొంతమంది ఉంటారు, వారికి మటన్ చాలా ఇష్టం. వారికి మటన్ చాలా ఇష్టమైతే వారు ఏమి చేస్తారు అంటే, ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరుగుతుంటే ఏదైనా సందర్భం ఉన్నా సరే, మనం ఎర్ర మాంసం అంటే రెడ్ మీట్ ఎక్కువగా తింటున్నాం. దానికి తయారీ సమయంలో చాలా ఎక్కువగా నెయ్యి వేసుకుంటున్నాం. రెడ్ మీట్ తింటున్నారు కాబట్టి ఇలాంటి పార్టీలు మళ్ళీ మళ్ళీ తరచుగా జరుగుతుంటే అలాంటి వ్యక్తుల్లో మనం ఎక్కువగా పారాలిసిస్ను చూస్తుంటాం. ఎందుకు? ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే శరీరంలో ఇప్పటికే కొన్ని పరిస్థితులు ఏర్పడినట్లుంటాయి. అక్కడ ఇది ట్రిగ్గర్‌లా పనిచేస్తుంది. మీరు తిన్నారు, మరుసటి రోజు మీకు లక్వా, పారాలిసిస్ ప్రారంభమైంది. ఎందుకంటే శరీరంలో ఇప్పటికే ఆ క్లాట్స్, ఆ ఫ్యాట్, ఆ పరిస్థితి ముందే ఏర్పడిపోయి ఉంది. వాటికి కేవలం చిన్నపాటి దెబ్బ తగిలితే చాలు, అవి పనిచేయడం మొదలుపెట్టాయి. కాబట్టి మీరు అలాంటి పార్టీలు లేదా రెడ్ మీట్ ఎక్కువగా ఉండే, నెయ్యి, నూనె ఎక్కువగా ఉండే పార్టీలు తప్పుకోవాలి. ఇంకో విషయం మనం గమనించవచ్చు. అది ఏమిటంటే, ఎవరైనా రోగి తెలియకుండానే ఎక్కువగా నెయ్యి తినేస్తారు. ఇప్పుడు నెయ్యి హాని చేయదు, కానీ మార్కెట్లో వచ్చే నెయ్యి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వనస్పతి నెయ్యి, మరొకటి మన దేశీ నెయ్యి, అంటే ఆవు పాలు నుండి తయారయ్యేది. ఇప్పుడు మనం రోగితో మాట్లాడినప్పుడు రోగి చెబుతాడు, నాకు పక్షవాతం వచ్చిన రోజు ముందు నాకు చోలే భుటురే తినడం అంటే చాలా ఇష్టం. నేను వారానికి 2-3 సార్లు చోలే భుటురే తింటున్నాను. లేదా అతను చెబుతాడు, నాకు కచోరియా తినడం అంటే ఇష్టం. నేను కచోరియా చాలా తినేవాడిని. అంటే మీరు ఏదైనా వేయించిన పదార్థాలు తింటే శరీరంలోకి ఎక్కువగా కొవ్వు చేరుతుంది. మీ బీపీ ఎక్కువగా ఉంటే, బరువు ఎక్కువగా ఉంటే, డయాబెటిస్ ఉంటే, ఇవి కొన్ని వ్యాధులు శరీరంలో ఒక వాతావరణాన్ని సృష్టిస్తాయి. చాలా రకాల వ్యాధులకు ఇది కారణం అవుతుంది. వాటిలో పక్షవాతం ఒకటి. ఇప్పుడు మీరు అనుకోండి, నెయ్యితో చేసిన ఏదైనా పదార్థం తిన్నారు. ఉదాహరణకు నెయ్యిలో వేయించిన కచోరియా లేదా పూరీలు తిన్నారు. అయితే మీకు వచ్చే రోజు పక్షవాతం రావచ్చు. ఎందుకు? ఎందుకంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంది. మీరు వ్యాయామం చేయలేదు. మీ ఆహారంలో ఫైబర్ లేదు. అందువల్ల మీరు తిన్న నెయ్యి లేదా నూనె రక్తంలోకి వెళ్లకుండా అది మలద్వార మార్గంలో శరీరం నుండి బయటకు పోవాలి. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న అన్ని రోగులు, పారాలిసిస్ వీడియోను చూస్తున్నవారు మరియు పారాలిసిస్ లేనివారు, నేను వారిని ఒక అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. మీరు మీ ఆహారంపై శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఈ పక్షవాతం వ్యాధి చాలా వరకు మన తప్పు ఆహారపు అలవాట్ల వల్లే వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా కొవ్వు తీసుకోవడం లేదా రెడ్ మీట్ ఎక్కువగా తినడం. ఇవి ప్రాక్టీస్‌లో ఎక్కువగా కనిపించే కారణాలు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి, కానీ ప్రాక్టీస్‌లో ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మీరు మీ ఆహారంలో కూరగాయలను పెంచాలి. అవి పాలకూర అయినా, మెంతికూర అయినా, పప్పులు అయినా సరే. మార్కెట్‌లో దొరికే అన్ని రకాల కూరగాయలు మీ 3 టైమ్స్ భోజనంలో ఉండటం తప్పనిసరి. కూరగాయలు లేకుండా మీరు ఏదైనా తింటే అది మీకు సమస్యలు కలిగించవచ్చు. ఎందుకు? ఎందుకంటే మీరు కూరగాయలు తినేప్పుడు అందులో ఫైబర్ ఉంటుంది. అది తనలోని పదార్థాలను గ్రహించేస్తుంది. అదెలా అంటే అది కొవ్వు అయితే దాన్ని తనలోకి తీసుకుని ఉంచుతుంది. అది మొత్తం శరీరానికి వెళ్ళిపోదు. అది ఎంత అదనంగా ఉన్నా అది శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దాంతో ఏమవుతుంది అంటే మన శరీరంలో కొవ్వు స్థాయిలు, షుగర్ స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా నియంత్రణలోకి వస్తాయి. ఎందుకంటే మనం అలాంటి ఒక మాధ్యమాన్ని ఇచ్చాం. అది తినే ఆహారంలో తప్పుగా వచ్చే పదార్థాలను గ్రహించి ఉంచుతుంది. కాబట్టి శరీరం వాటిని అవసరమైనంత మాత్రమే తీసుకుని మిగతా దాన్ని బయటకు పంపుతుంది. అవసరమైన దాని మించి పదార్థాలు శరీరంలోకి ప్రవేశించలేవు. ఇదే మన రక్షణకు అత్యంత ముఖ్యమైన మార్గం కూడా. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మన ఆహారంలో ఫైబర్ పరిమాణం ఎందుకు అవసరం, అలాగే ఎందుకు మనం తరచుగా పార్టీ తర్వాత లేదా ఏదైనా గెట్ టుగెదర్ తర్వాత పారాలిసిస్ దాడులు ఎక్కువగా చూస్తుంటామో కూడా. మీ మనసులో సందేహాలు ఉన్నా, ఏదైనా అడగాలనుకుంటే మేము స్వాగతిస్తాం. మీరు వచ్చి కలవచ్చు. డాక్టర్ల బృందం ఉంది, వారితో మాట్లాడవచ్చు. వెళ్లే ముందు నా కోరిక ఏమిటంటే మీరు కొంతమంది పారాలిసిస్ రోగులను తప్పకుండా